ఆపరేషన్ కగార్ పేరు మీద అది ఒక మారణ హోమం లాంటి ఒక క్రతువును జరిపించి చాలామంది చనిపోయిన తర్వాత ఈవెన్ సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిని మిగతా ఒక 26 మందిని చంపేసిన తర్వాత ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటున్న ఒక ఆపరేషన్ కగార్ అనేది ఇది కేవలం మావోయిస్టులకు వ్యతిరేకంగా ఎక్కువ పెట్టబడ్డ యుద్ధం కాదు. ఇది రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కూడా కలిసినట్టున్నారు. ఎస్, ఆయన స్పందన ఏంటి సార్ యాక్చువల్లీ మీరు కలిసినప్పుడు? రాహుల్ గాంధీ గారిని కలిసిన, సిపిఎం ఎంఏ బేబీ గారిని కలిసిన, సిపిఐ డి రాజా గారిని కలిసిన, తర్వాత భట్టాచార్య గారిని కలిసిన ఎంఎల్ పార్టీ, లిబరేషన్ పార్టీ, వీళ్ళు ఎవరిని కలిసినా కూడా వాళ్ళ ఒపీనియన్ ఒకటి. కాబట్టి ఈ విషయంలో మీకు బుర్ర ఉండి, బుర్రలో మెదడు ఉండి, ఆవు పేడను ఆవు ఉచ్చగాదు ఉండాల్సింది. ఆలోచించి మెదడు కనుకుంటే ఇప్పటికైనా పిలవండి. అంటే వీళ్ళు పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలు జరపకపోవడానికి ఇటువైపు నుంచి వస్తున్న ప్రెజరే కారణమా సార్? అంటే మీరు చెప్పిన మార్వాడి దండుపాలెం బ్యాచ్ అని వచ్చావని దండకారణ్యం మీద దండుపాలెం బ్యాచ్ వాలాలనుకుంటుంది. మావోయిస్టులని అంతమొందిస్తామనే బదులు ఈ ప్రాబ్లమ్స్ అంతమొందిస్తామనొచ్చు కదా వీళ్ళు. వాళ్ళు చేయరు. అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడమే వాళ్ళ డ్యూటీ. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడమే డ్యూటీ. హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు ఉన్నారు. డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ అండ్ రచయిత, రాజకీయ విశ్లేషకులు, అండ్ ఇప్పుడు రీసెంట్గా ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా పీస్ కమిటీలో కూడా మెంబరు. సార్ నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు 3TV సార్. జై భీమ్. ఆపరేషన్ కగార్ పేరు మీద అది ఒక మారణ హోమం లాంటి ఒక క్రతువును జరిపించి చాలామంది చనిపోయిన తర్వాత ఈవెన్ సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శిని మిగతా ఒక 26 మందిని చంపేసిన తర్వాత ఒక ఫెస్టివల్ లాగా జరుపుకుంటున్న ఒక సొసైటీలో మనం, ఒక ప్రజాస్వామ్యం రాజ్యాంగబద్ధమైన ఒక సొసైటీలో ఉంటున్న మనము అసలు ఈ ఇన్సిడెంట్స్ని ఎట్లా చూడాలి సార్? యాక్చువల్గా ఎలాంటి సొసైటీలో మనం జీవిస్తున్నామని మనం అనుకోవాలి? బేసికల్గా సార్ మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఇది అర్థం కావాలి అండి సార్. ఏన్షియంట్ వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళాలి. ఏన్షియంట్ కదా, మోడర్న్ వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళాలి. దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చెప్పండి సార్. నేను మై హార్ట్ ఇన్ వూండెడ్ నీ అని ఒక బుక్ ఉన్నది, అమెరికన్ రాశాడు. ఓకే. అతని పేరు డి బ్రౌన్. ఓకే సార్. దాన్నే తెలుగులో నరహంతలు ధరాధిపతులై అనే ఒక పుస్తకం ఉంది. అది డి బ్రౌన్ ట్రాన్స్లేషన్. అది ఓకే. శ్రీశ్రీ కూడా రాస్తాడు. శ్రీశ్రీ రాస్తాడు. అది ఆ మాట శ్రీశ్రీది. నరహంతలు అనే మాట శ్రీశ్రీది. కానీ ఆ పుస్తకానికి ఈ పేరు పెట్టారు, నరహంతలు ధరాధిపతులై అని. దాని ఒరిజినల్ ఇంగ్లీష్ ఏమిటంటే మై హార్ట్ ఇన్ వూండెడ్ నీ అనే పుస్తకం యొక్క ట్రాన్స్లేషన్ అది. ఇది మీ నోటీస్కి ఎందుకు తీసుకొస్తున్నామంటే వరల్డ్ హిస్టరీలో బిజినెస్ కమ్యూనిటీ ఆర్ కార్పొరేట్ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకి ప్రజల ప్రాణాలతోటి సంబంధం లేదు. వాళ్ళకి భూముల ఆక్రమణ, ఆ భూమి లోపల ఉన్నటువంటి సంపద, భూమి పైన ఉన్న సంపద, భూమి లోపల ఉన్న సంపద, ఇది కావాలి. అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ని 1506 నుంచి, కామన్ ఎరా 1506 నుంచి ప్రాబ్లం 1506, 1495 కొలంబస్ అమెరికాని కనిపెట్టిన తర్వాత అతను బయలుదేరిందేమో ఇండియాకి రావాలని, కానీ అతను నార్త్ సైడ్ చేరుకుంది అక్కడ. ఆ రెడ్ ఇండియన్స్ని అనేక సంవత్సరాలు, సుమారుగా 400 సంవత్సరాలు వెంటాడి వేటాడి అనేక అగ్రిమెంట్స్ చేసి, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5, తర్వాత పేసా చట్టం, పిఎస్సి పేసా చట్టం, ఇవన్నీ వాగ్దానాలు చేయబడ్డాయి వాళ్ళకు కూడా. అక్కడ అనేక తెగలు ఉంటారు. అందులో ఒక తెగ నాయకుడు చివరి దశలో అంటాడు, ఎటాంకా టటాంకా అని అతని పేరు. ఒక పేరు అతను ఆ రెడ్ ఇండియన్స్ యొక్క నాయకుడు. అతను ఏమంటాడంటే,
ఈ యూరోపియన్స్ని అడుగుతాడు, ఈ తెల్లవాళ్ళని, సార్ ఈ దేశం ఎంత ప్రశాంతంగా ఉండేది ఒకప్పుడు, మేము ఎంత ప్రశాంతంగా జీవించాము, ఇప్పుడు దీని పరిస్థితి ఏమిటి? ఓకే. ఇదొక అంశం. ఆస్ట్రేలియాలో సార్ మావోరి ట్రైబ్ అని ఒకటి ఉంది. చాలా అందమైన తెగ అది. ఓకే. ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని సర్వనాశనం చేసి అక్కడ ఉన్న అబ్బాయిలకి ఈరోజు తాగుబోతులుగా తయారు చేసి, డ్రగ్ ఎడిక్ట్స్గా తయారు చేసి, ఓకే, వాళ్ళకి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచితాలు ఉంటాయి చూడండి, నెలకి ఒక 2,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏమి లేదు. ఓకే. వాళ్ళు ఈరోజు మర్డరర్స్గా, రేపిస్టులుగా తయారవుతున్నారు. ఓకే. అంటే ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే, రేపు సెంట్రల్ ఇండియాలో జరగబోయేదానికి ఇదొక ఉదాహరణే నేను చెప్తున్నాను. ఓకే. ఓకే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రలో మీకు ఆదివాసుల్ని వీళ్ళు మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసి, సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి కలప చాలా చిన్న విషయం, అవును, అడగని చాలా చిన్న విషయం, దాని కింద 7 రకాలైనటువంటి డైమండ్స్తో సహా, తర్వాత ఈ రాకెట్లో ఉపయోగించే ఇంధనాలతో సహా, ఓకే, యురేనియం లాంటివి, యురేనియంతో సహా ఆ సెంట్రల్ ఇండియాలో ఉన్నది. ఓకే. ఏ రాష్ట్రాలు? తెలంగాణలో కొంత భాగం, భద్రాచలం ఏరియా, ములుగు, ఓకే, ఆదిలాబాద్లో కొంత భాగం, మహారాష్ట్రలో కొంత భాగం, ఓకే, మధ్యప్రదేశ్లో మొత్తం, జార్ఖండ్లో మొత్తం, ఒడిస్సాలో కొంత భాగం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో కొంత భాగం. ఓకే. ఇవన్నీ కూడా సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు, 6 రాష్ట్రాలు. ఈ 6 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అంతం చేయాలి. ఓకే. మావోయిస్టుల బూచి అనేది కేవలం మావోయిస్టుల పేరు చెప్పేసి చేస్తున్నారు. ఓకే. బట్ వీళ్ళకు ఉన్నటువంటి, ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి ఆర్య మార్వాడీస్, ఓకే, వీళ్ళ ప్లాన్ ఏమిటంటే సెంట్రల్ ఇండియాను మొత్తాన్ని దోచుకోవాలి. ఆ ఖనిజ సంపద మొత్తం, ఇప్పటికే బయలడిల్లా నుంచి జపాన్ వరకు హయ్యెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఐరన్ ఓరు ఇప్పటికే పంపుతున్నారు. ఓకే. ప్రాబ్లీ విశాఖపట్నం నుంచి, మద్రాస్ నుంచి. బయలడిల్లా అనేది అవును, ఇక్కడ నుంచి, మన ఛత్తీస్గఢ్లో ఉంది. ఎస్ సార్. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద వీళ్ళకి కన్నుబడ్డది. ఓకే. ఇప్పుడు మావోయిస్టులని పేరు చెప్పారు కానీ మావోయిస్టులని అంతం చేస్తానని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు 31 మార్చ్ 2026 క్లోజ్ చేస్తామంటున్నారు కదా. మరి తర్వాత నీ చరిత్ర ఏమిటి? నేను ఈ ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నానంటే, వీళ్ళని అంతం చేయటం కాదు కావాల్సింది. ఈ దేశంలో ఇప్పటికి కూడా 80 కోట్ల మందికి మేము బియ్యం సప్లై చేస్తున్నామని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు. అంటే 143 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది తిండి లేక అల్లాడుతుంటేనే కదా నువ్వు సప్లై చేస్తుండే గర్వంగా చెప్పుకున్నావు. మరి కనీసం మా ఈ నెక్స్ట్ 3 సంవత్సరాలు కానీ, 1.5 ఇయర్లో కానీ, 1 సంవత్సరంలో కానీ మేము అందరికీ సెల్ఫ్ సఫిషియెంట్గా వాళ్ళ తిండి వాళ్ళు తినేటట్టు మేము చేస్తామని వాగ్దానం చేయండి ఈ దేశానికి. ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే కదా మీరు అధికారంలోకి వచ్చింది. భారత రాజ్యాంగంలో 2 విషయాలు ఉన్నాయి. జైపాల్ సింగ్ అని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, 1936 ఆ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారితో ఒక ప్రశ్న వేస్తాడు రౌండ్ టేబుల్ సమావేశంలో. మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టాలని అనుకుంటున్నారన్న విషయం నాకు తెలుసు, మరి మా పరిస్థితి ఏమిటి? ఆయన మైనారిటీ అనే పదం వాడతారు, ఏది దళితులు కంటచబుల్స్, మా పరిస్థితి ఏమిటి అది తేల్చండి అంటాడు. ఇదొక అంశం. 2 జైపాల్ సింగ్ అని 1946 నుంచి అతను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా ఉన్నాడు. అప్పుడు కూడా రైజ్ చేశాడు ఆ జైపాల్ సింగ్ అని. జైపాల్ సింగ్ ముండా, జార్ఖండ్ నుంచి, ముండా తెగన ఉంది. ఈ జైపాల్ సింగ్ ఏమడిగాడంటే, ఓకే మీరు స్వతంత్రం తెచ్చుకున్నారు, తర్వాత ఇదంతా జరుగుతుంది, కాన్స్టిట్యూషన్ రాసుకుంటారు, మా సంగతి ఏమిటి? మాకు ఇచ్చే హక్కులు ఏమిటి? మా ప్రాంతాలకు మీరు వస్తారా? మా ప్రాంతాలను మీరు ఆక్రమిస్తారా? అంటే అప్పుడు షెడ్యూల్ 5 ఇంక్లూడ్ చేశారు. తర్వాత పేసల్ చట్టం వచ్చింది, దట్ ఇస్ డిఫరెంట్. పేసల్ చట్టం కానీ షెడ్యూల్ 5 కానీ ఏం చెప్తుంది?
ఏది చేసినా కూడా ఆదివాసులున్న ప్రాంతంలో ఏది చేసినా ఒక విలేజ్లో కానీ ప్రవేశించాలంటే ఆ గ్రామ సభ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందా? మావోయిస్టులను తుదముట్టిస్తావు, ఓకే, నీ ఎజెండా అది కాబట్టి, నీకున్న క్రిమినల్ హిస్టరీ కాబట్టి అది చేస్తున్నావు. గుజరాత్లో 2002లో గర్భిణీ స్త్రీల యొక్క గర్భాలు కోసేసి, పొట్టలు కోసేసి, పిండాలను త్రిశూరాలకు తిప్పి ఊరేగించిన వాళ్ళే కదా నువ్వు రిలీజ్ చేసినటువంటి అమృతోత్సవాలు పరంగా 75th ఇండిపెండెన్స్ డేన 11 మంది రిలీజ్ చేసావు. అవునా? నీకు ఒక క్రిమినల్ హిస్టరీ ఉంది, మాకు తెలుసు. అది మీ క్రిమినల్ హిస్టరీ ఇప్పుడే కాదు, కామన్ ఎరాకి 1500 BC నాటి నుంచి మీ క్రిమినల్ హిస్టరీ మాకు తెలుసు. మాకు తెలుసు నేను ఎందుకంటానంటే, నేను ఈ దేశ మూలవాసిని, నేను అన్టచబుల్ని, నేను భారతదేశంలోనే మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్, నేను గర్వంగా చెప్పుకున్నాను. ఇది ఎవరు చేశారు, ఎవరిచ్చారు? ఇది నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అవునా? ఎవరి దయాదాక్షిణ్యాలు కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి అంగుళం భూమి మా వాళ్ళదే, మా తాత ముత్తాతలదే, మా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయి ఇక్కడ, మేము వాటిని వదిలిపెట్టాం. అక్కడ ఏది కర్ణాటకలో రీసెంట్గా కర్ణాటక ఉన్న కేరళ బోర్డర్లో 52 కుటుంబాలు, అది హోళీగానో ఏదో ఉంది పేరు, ఊరి పేరు గుర్తులేదు, 32 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు అక్కడ నుంచి, ఎల్లగొట్టారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మళ్ళా వాళ్ళు మొన్న వచ్చారు, వచ్చేసి మా తాత ముత్తాతల సమాధులు ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడి నుంచి కదలము అంటున్నారు. ఇది కర్ణాటక దగ్గర. రేపు ఈ దండకారణ్యంలో ఆపరేషన్ కగారి యొక్క రిజల్ట్ ఏమిటి? కనీసం మానవత్వం ఉన్నవాడు రోడ్డు మీద ఉన్నటువంటి గజ్జి కుక్క చనిపోయినా కూడా అయ్యో పాపం అంటాం మనం. ఉందా లేదా? ఇది కదా మానవత్వం అనేది. మరి నువ్వు సెంట్రల్ సెక్రటరీ, మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ సెక్రటరీ నంబాల కేశవరావుని చంపి ముసిముసి నవ్వులు ఎట్లా నవ్వుతున్నాం? ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది మానవ లక్షణం కాదు అనుకుంటాను నేను. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది ఇది కేవలం మావోయిస్టులకు వ్యతిరేకంగా ఎక్కువ పెట్టబడ్డ యుద్ధం కాదు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి 18% ఉన్నటువంటి ఆదివాసీల యొక్క జీవించే హక్కుని హరించేటువంటి, దోచుకునేటువంటి ఒక ప్లాన్ ఇది. దీనికి ఆద్యులు ఎవరు? దీనికి ఆద్యులు ఎవరంటే అంబానీ, అదానీ లాంటి ఒక 27 మంది మార్వాడి కుటుంబాలు. ఇది చాలా స్పష్టం. అడుగుతున్నారు మాకు ఇవ్వండి అది సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఖనిజ సంపద, ఈ దేశంలో ఉన్న జనాభాని ఏ పని చేయకుండా మిమ్మల్ని నన్ను కూడా కూర్చోబెట్టి 200 సంవత్సరాలు తిండి పెట్టవచ్చు. దాని యొక్క వాల్యూ అది, రిసోర్స్ఫుల్ ఏరియా అది. కాబట్టి ఆ ఏరియాని కబ్జా చేయాలి. నార్త్ ఇండియాని కబ్జా చేశారు. తర్వాత వీళ్ళే సింధు నాగరికతను ధ్వంసం చేశారు. సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రజల్ని గొడ్డలతో నరికారు వీళ్ళు, వీళ్ళ యొక్క పూర్వీకులే. ఇప్పుడు సెంట్రల్ ఇండియా మీద, జార్ఖండ్ మీద, నార్త్ ఈస్ట్ స్టేట్స్ మీద, ఈశాన్య భారతం మీద పడ్డారు. మీకు ఎక్కడే ఒక విషయం స్పష్టం చేయాలి. 2023 ఫిబ్రవరిలో మణిపూర్లో పర్వతాల మీద అదానీ కంపెనీ వెళ్ళేసి డ్రిల్లింగ్ మొదలుపెట్టింది. అక్కడ ఖనిజ సంపద ఉన్నది. అక్కడ పర్వతాలలో ఉన్నటువంటి కుకీ జో అనేటువంటి తెగ మైతీ తెగతోటి తగద పెట్టించింది. మీరంతా చూసే ఉంటారు ఫోటోలలో, ఆడవాళ్ళని నగ్నంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే భరతమాతని, వీళ్ళు అంటారు కదా భరతమాతకి జై అని, భరతమాతను నగ్నంగా ఊరేగిస్తూ రేప్ చేసి చంపి పడేశారు. వీళ్ళ గవర్నమెంటే కదా అప్పుడు. సో ఎక్కడైతే ఖనిజ సంపద ఉంటుందో అక్కడ ఈ డేగలు వాళ్తాయి. ముఖ్యంగా మార్వాడి డేగలు, రాబందు అనొచ్చు, ఈ రాబందులు వాళ్తాయి. కాబట్టి ఆపరేషన్ కగారు మావోయిస్టులతోటి 2026 మార్చి 31కి అయిపోతే ఆపరేషన్ కగారు ఆగదు. ఆదివాసులు చంపేంత వరకు, ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళగొట్టేంత వరకు ఇది జరుగుద్ది. అయితే నా అప్పీల్ ఏమిటంటే, ఈ సివిల్ సొసైటీలో ఉన్నటువంటి మేధావి వర్గం,
రాజకీయ పార్టీలు, వీళ్ళ స్పందన ఏమిటి, ఇంకా తగినంతగా రావట్లేదని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, తగినంతగా రావట్లేదు. మీరు రీసెంట్గా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారిని కూడా కలిసినట్టున్నారు సార్. ఎస్. ఆయన స్పందన ఏంటి సార్ యాక్చువల్ మీరు కలిసినప్పుడు? ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు గ్రీన్ అంటూ వాళ్ళే మొదలు పెట్టారు. మేము రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, ఎగ్జాంపుల్ చెబుతున్నాను. సార్ కులగణన కావాలని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో. ఇచ్చినప్పుడు ఈ పార్టీ ఏమన్నది, భారతీయ జనతా పార్టీ ఏమన్నది, వద్దు అన్నారు. టుకడే టుకడే గ్యాంగ్ అన్నది. అవును. అంటే కులాల యొక్క జనాభా తీస్తే కులాల మధ్యన తగాదల పెట్టి ఈ దేశాన్ని నాశనం చేస్తారని అడిగింది. మరి రీసెంట్గా ప్రధానమంత్రి డిక్లేర్ చేశాడు కదా, అవును చేస్తామని, మళ్ళీ చేస్తామని చెప్పాడు. ఎందుకు చేశారు? వాట్ ఇస్ ద రీజన్? దాని వెనుక చాలా కుట్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేసింది, అవును, తీసుకొచ్చింది రిజల్ట్. దానికి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు, ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకుల యొక్క కామెంట్స్ ఏమిటి, ఇది తప్పుడు కులగణన అన్నారు. మరి రేపు నువ్వు చేసే కులగణన నిజమైనటువంటి స్టాటిస్టిక్స్ వస్తాయా? రాహుల్ గాంధీ గారు అదే చెప్పారు. మీరు నమ్ముతున్నారా అని అడిగి, మేము నమ్మట్లేదని చెప్పాం. అదేవిధంగా ఈ ఆపరేషన్ కగార విషయం మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, మేము ఒక మెమోరాండం ఇచ్చాము. మేము వాళ్ళకే కాదు అనేక పార్టీలకు ఇచ్చాము, నాన్ బీజేపీ పార్టీలకు అనేక మందికి ఇచ్చాము ఢిల్లీలో. వాళ్ళందరి యొక్క ఒపీనియన్ ఒకటి కామన్గా ఉంది. ఏంటి సార్ అది? కామన్ ఒపీనియన్ ఏమిటంటే, మీరు అనుకుంటున్నారు వాళ్ళ టార్గెట్ ఏమిటి అని అడిగాడు. బీజేపీ టార్గెట్ ఏమిటి? నేను ఇప్పుడు చెప్పాను చూడండి, ఆదివాసులను అంతం చేయాలి, ఖనిజ సంపదను దోచుకోవాలి. ఈ ఎజెండా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారని మీరు అడుగుతున్నారు అన్నాడు. కనీసం మీరు చెప్తే, ఒక అపోజిషన్ లీడర్గా మీరు చెప్తే పబ్లిక్లో ఒక కాన్షియస్నెస్ వస్తుంది కదా, అందుకు మేము వచ్చామని చెప్పాం. సో రాహుల్ గాంధీ గారిని కలిసిన, సిపిఎం నేషనల్ సెక్రటరీ అంటే సెంట్రల్ సెక్రటరీ ఎంఏ బేబీ గారిని కలిసిన, సిపిఐ డి రాజా గారిని కలిసిన, తర్వాత భట్టాచార్య గారు కలిసిన ఎంఎల్ పార్టీ, లిబరేషన్ పార్టీ, వీళ్ళు ఎవరిని కలిసినా కూడా వాళ్ళ ఒపీనియన్ ఒకటి. ఈవెన్ లెఫ్ట్ పార్టీలు కూడా ఏమంటున్నారంటే, వీళ్ళు ప్రజల మాట వింటారని మీరు అనుకుంటున్నారా అన్నారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, వింటారు కదా సార్. ఎందుకంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ సార్, రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా ఢిల్లీ దగ్గర ప్రొటెస్ట్ చేసి 1 year ప్రొటెస్ట్ చేస్తే వెనక్కి తీసుకున్నారు కదా, విన్నారు కదా. 386 days చేసిన తర్వాత, రోడ్డు మీద మేకులు కొట్టిన తర్వాత, 750 మంది రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు ఎలక్షన్ సందర్భంలో వాళ్ళు మాట వింటారు, మాట విన్నట్టు చేస్తారు. కానీ వాళ్ళ ఏజెండా డిఫరెంట్ ఉంది. అట్లీస్ట్ మనం, నేను కాదనట్లేదు, నేను వినాలనే కోరుతున్నాను. అవును, అంటే వీళ్ళు వింటారని నేను చెప్పాను. చెవిటివాడు ముందు నేను శంఖం వద్దలుచుకోలేదు, వింటారని మా ప్రయత్నం అంతా కూడా చేస్తున్నది. అందుకే కదా సార్. కానీ వీళ్ళ హిస్టరీ అట్లా ప్రూవ్ చేయట్లేదు. ఓకే, వీళ్ళ హిస్టరీ, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక బ్యాంకును దోసుకుందామని పోతాను అనుకోండి, నా టార్గెట్ ఏముంటుంది? అయ్యో బ్యాంకులో ఎంప్లాయీస్ ఫీల్ అవుతారేమో, మేనేజర్ మీద ప్రెషర్ పెడతాదేమో అనుకుంటాను నేను. వాళ్ళ టార్గెట్ ఒకటే, ఈ దేశాన్ని కబళించాలి. నార్త్ ఇండియా కబళించబడ్డది, ఓకే, సెంట్రల్ ఇండియా ఒకటి, తర్వాత ఈ సౌత్ ఇండియా ఒకటి ఇంకా వాళ్ళ కంట్రోల్కి రాలేదు. ఓకే, ఆర్యావర్తం అంటారు చూడండి, వింధ్య పర్వతాల వరకు వచ్చేసి ఆగింది. సో దక్షిణ భారతదేశం మీద దండెత్తాలి. దక్షిణ భారతదేశం మీద దండెత్తాలి అంటే, తర్వాత వాళ్ళ పార్టీకి ఫండ్స్ రావాలి అంటే, ఇప్పుడు రిచెస్ట్ పార్టీ ఏమిటి ఇండియాలో? బీజేపీ కదా. రిచెస్ట్ పర్సన్స్ ఎవరు? బీజేపీ నాయకులే కదా. అంతే సార్. కంపేర్ టు ఎనీ అదర్ రిచెస్ట్ పర్సన్స్ ఇండియాలో, ఆ పంజాబ్ బ్యాంక్ అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, వీళ్ళంతా బ్యాంకులన్నీ దోచుకున్న వాళ్ళు ఎంతమంది? 28 మంది అని తేలింది. 28 మందిలో 27 మంది గుజరాత్ వాళ్ళు, గుజరాత్ మార్వాడీస్. అవునా కదా. కాబట్టి వీళ్ళకి దోచుకోవటం, దాచుకోవటం, ఈ దేశం నుంచి ఎగిరిపోయి ఇంగ్లాండ్లోనో లేదంటే ఐరోపాలోనో అమెరికాలోనో సెటిల్ కావటం. కానీ ఈ దేశం మూలవాసాలుగా మేము అనుకుంటాం, ఈ సంపద మా పిల్లలకు కావాలి, మా మనవాళ్ళకి కావాలి, మనవరాళ్ళకి కావాలనుకుంటాం. కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది మీరెవరైనా కూడా ఇంతటితో ఆగిపోద్ది, March 31 తోటి ఆగిపోద్ది అనుకోవద్దు. ఓకే,
అదొక అంశం. రెండవ అంశం, ఈ దేశంలో ఆదివాసులు ఎప్పటి నుంచి తిరగబడ్డారు? చాలా కాలంగా మావోయిస్టులు లేకపోయినా కూడా తిరగబడ్డారు కదా. 1776 నుంచి 1776 నుంచి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడారు. అవును. బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, యాక్చువల్గా పోరాడిన రాజులు ఎవరు? టిప్పు సుల్తాను వాళ్ళ నాన్న తప్ప నిజంగా బ్రిటిషర్స్ వ్యతిరేకంగా వీళ్ళు ఎవరు పోరాడలేదు. ఇంకా చెప్పాలంటే బ్రిటిషర్స్ ఆస్థానంలో వాళ్ళ బూట్లు నాక్కుంటూ సేవ చేసిన వాళ్ళు వీళ్ళు. అందుకనే బెంగాల్లో ఒక రైటర్ ఉంటాడు, ఏమంటాడంటే, బెంగాల్ బాబులు అంటే తెలుసు కదా మీకు, భద్రలోక్. వాళ్ళు ఏమన్నారంటే బ్రిటిషర్స్ తోటి, వీ డివైడ్ యూ రూల్ అన్నారు. భద్రలోక్ అంటే అక్కడ 3 కులాలు ఉంటాయి. ఫెనిక్స్ అనే ఒక బుక్ ఉన్నది, అందులో ఆ భద్రలోక్ గురించి రాసుకొస్తారు. అందులోనే ఉంది వీ డివైడ్ యూ రూల్. ఎవరిని? బ్రిటిషర్స్ తోట ఫస్ట్ ఎంటర్ అయింది బెంగాల్లోనే కదా, అక్కడ నుంచే స్టార్ట్ అయింది కదా. మరి వీళ్ళు దేశమంతా ఎట్లా ఆక్రమించారు? ఎవరి సహకారంతో ఆక్రమించారు? ఇంటర్నల్ పీపులే, ఈ రాజులే కదా. సోకాల్డ్ 566 సంవత్సరాలు ఏముండే. ఆ సంవత్సరం అన్ని సంవత్సరాలకెల్లా ఒక టిప్పు సుల్తానే, మైసూర్ టిప్పు సుల్తానే ప్రాణాలు వదిలి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు వదిలాడు. కానీ ఆయన హిస్టరీ చెప్పొద్దు హిస్టరీలో. కాబట్టి ఆదివాసుల యొక్క తిరుగుబాట్లు 1776లో మొదలైంది రికార్డెడ్ ప్రకారం. 1776 నుంచి 1942 మన కొమరం భీం వరకు నడిచినాయి. బిర్సా ముండా ఉన్నాడు అందులో, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు. మరి అల్లూరి సీతారామరాజుకి ఏమన్నా మార్క్సిజం తెలుసా? తెలియదు కదా. బిర్సా ముండాకు మార్క్సిజం తెలుసా? మావోయిజం తెలుసా? వీళ్ళు ఎందుకు రివోల్ట్ అయ్యారు? సంతాలు ఎందుకు రివోల్ట్ అయ్యారు? ముండా జాతి ఎందుకు రివోల్ట్ అయింది? నాగజాతి ఎందుకు రివోల్ట్ అయింది? గోండ్స్ ఎందుకు రివోల్ట్ అయ్యారు? ఇది మావోయిస్టులకు లేదా మార్క్సిజానికో సంబంధం ఉన్నటువంటి ఇష్యూ కాదు. ఇది ట్రైబల్ ఇష్యూ, ఆదివాసుల ఇష్యూ. ఈ దేశం ఆదివాసులకు సంబంధించింది. ఆదివాసీలు నా తాత ముత్తాతలు అంట. నేను వాళ్ళ దగ్గర నుంచి బొడ్డు కోసుకొని నేను బయటపడ్డాను, ఈ సివిల్ సొసైటీకి వచ్చాను. కాబట్టి వీళ్ళు ఈ దేశంలో ఇప్పుడు వీళ్ళు మావోయిస్టులు అణిచిపోయొచ్చేమో, సెక్రటరీని చంపారు, ఇంకొంతమంది చంపొచ్చు, దాంతోపాటు వందలాది మంది ట్రైబల్స్ని కూడా చంపొచ్చు. కానీ ప్రపంచ చరిత్ర ప్రూవ్ చేసేది ఏమిటంటే అణచివేత ఎల్లకాలం సాగదు. అణచివేత ఎల్లకాలం సాగదు. కాబట్టి అణచివేత ఎక్కడైతే ఉంటుందో తిరుగుబాటు అక్కడ ఉంటుంది. తిరుగుబాటులో భాగమే ఈ సాయుధ పోరాటం కానీ ఇంకేదైనా కావచ్చు. ఈవెన్ వీళ్ళు సాయుధ పోరాటం చేపట్టింది కూడా ప్రజల్లో ఉన్న అసమానతలే కదా సార్. పేదరికం కానీ, నిరక్షరాస్యత కానీ, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే అసలు ఈ మావోయిస్టులు పుట్టుకురారు కదా. అవసరమే ఉంది. మావోయిస్టులని అంతమొందిస్తామనే బదులు ఈ ప్రాబ్లమ్స్ అంతమొందిస్తామనొచ్చు కదా. వాళ్ళు చేయరు. అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడమే వాళ్ళ డ్యూటీ. ఇది పట్టుకొని ప్రమాణం చేసిన వాళ్ళు ఈ దేశ ప్రజల్ని, నువ్వు 2000 కిలోమీటర్ల వరకు అరుణాచల్ ప్రదేశ్లో ఆక్రమించినట్టు చైనా వాళ్ళతో పోరాడు, తాలిబాన్లతో చర్చ పెడతావు. తాలిబాన్లతో చర్చ పెట్టావు కదా. ఏం చర్చ జరిగిందనేది ఇంతవరకు బయటికి రాదు. నువ్వు మా దేశం మీద అప్పుడప్పుడు వచ్చి తుపాకులు పేల్చండ్రా, మేము మళ్ళీ పరిపాలనలోకి వస్తాం, మీ అండ చూసుకొని, మీరు చేసిన దాన్ని చూసుకొని మేము అధికారంలోకి వస్తామని చెప్పడానికి మాట్లాడుకున్నారా ఏమో తెలియదు. కసబ్ అనేటువంటి వాణ్ణి ముంబైలో ఆ హోటల్లో చంపేసినటువంటి వాడిని తీసుకొచ్చేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మేపారు కదా, 5 స్టార్ ఫెసిలిటీస్ కల్పించి మేపారా లేదా? మరి అలాంటప్పుడు నువ్వు 1950వ సంవత్సరం నుంచి నాగాలాండ్ ఉంది, మిజోరం ఉంది, మణిపూర్ ఉంది, అస్సాం ఉన్నది. ఈ రాష్ట్రాలలో మేము ఈ దేశం నుంచి విడిపోతామన్న వాళ్ళతో చర్చలు చేశాం. విడిపోతామంది. నాగాలాండ్లోనైతే వాళ్ళు సపరేట్ కాన్స్టిట్యూషన్ రాసుకొని సపరేట్ జెండా కూడా ఎగరేశారు. 2015 వరకు నీ గవర్నమెంట్లో కూడా చర్చలు చేశారు. మీ పాత మిత్రుడు ఎవరైతే ఉన్నారో మీ గురువు వాజ్పేయి గవర్నమెంట్లో కూడా చర్చలు చేశారు. అవునా? మరి ఇప్పుడు ఒక సుమారుగా నెలన్నర నుంచి మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు వస్తాము, శాంతి చర్చలు జరపండి అని చెప్పేసి లెటర్స్ పంపించింది.
నువ్వు దేశాన్ని విడిపోతానన్న వాళ్ళతోటి చర్చలు చేసావు. ఉల్ఫా నాయకుడు ఇది రాజుకోవా, అతనితో చర్చలు చేశావు. నాగాలాండ్లో ఉన్న 2 ఫ్యాక్షన్స్ తోటి చర్చలు చేశావు. లాల్ డెంగాతో చర్చలు చేశావు. మరి ఇప్పుడు మేము శాంతి చర్చలకు సిద్ధమన్నటువంటి నీ దేశ ప్రజలైనటువంటి ఈ దేశం నుంచి విడిపోవన్న వాళ్ళతోటి చర్చలు చేయడానికి ఏమిటి సమస్య? ఒకటే ప్రశ్న ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. మావోయిస్టులు ఎవడి భూములైనా కబ్జా చేశాడా ఇంతవరకు? నిన్న కాక మొన్న ఎన్కౌంటర్ చేసినటువంటి అది ఎన్కౌంటర్ కూడా కాదు, అది అతను పట్టుకొని చంపారు అని అంటున్నారు. అతని ముఖం కనుక చూసినట్టయితే దీంట్లో వచ్చిన ముఖం చూసుకుంటే ఎవరైనా మావోయిస్టు అంత నీట్గా ముఖం షేవ్ చేసుకొని కూర్చుంటాడా? తిండి లేక చస్తున్న వాళ్ళు షేవ్ చేసుకొని కూర్చుంటాడా ఒక నాయకుడు? ఇది అసాధ్యమే. ఇది హత్య అంట నేను. మోడీ అమిత్ షాలు ఛత్తీస్గఢ్ సీఎం డిప్యూటీ సీఎం కలిసి చేసినటువంటి హత్య ఇది. రెండవది, ఇంతమందితో చర్చలు చేస్తావు కదా, ఇంక్లూడింగ్ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సెప్టెంబర్లో చర్చలు చేశారు కదా, అప్పుడు కూడా మావోయిస్టులు మేము చర్చలకు వస్తామని చెప్పలేదు. సివిల్ సొసైటీ చనిపోయినటువంటి ఎస్ఆర్ శంకర్ ఐఏఎస్ ఆఫీసరు, హరగోపాల్ గారు, ఇలాంటి వాళ్ళంతా కలిసేసి చర్చలకు పిలిచారు. వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. మేము జానారెడ్డి గారిని కలిసాము చర్చల్లో, అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ని. ఆయన ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన చర్చల వల్ల 80% సమస్య తగ్గిపోయింది అన్నాడు. ఆయన చర్చల్లో భాగస్వామి. మరి చర్చల వల్ల ఫలితాలు ఉంటాయా లేదా? ఇక్కడ ఇంకొక పాయింట్, రష్యాను ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంటే నేను శాంతి చర్చలు జరిపిస్తానని చెప్పేసి నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది ప్రపంచ మీడియాకి, ఇచ్చావా లేదా? వేరే దేశాలు యుద్ధం చేస్తుంటే వాళ్ళ మధ్యన చర్చలు జరిపేటువంటి మానవత్వం నీకున్నప్పుడు, నీ దేశ ప్రజలు నేను చర్చలకు వస్తామన్నప్పుడు ఎట్లా నువ్వు రిఫ్యూజ్ చేస్తావు? ఎట్లా రిజెక్ట్ చేస్తావు? ఎట్లా కాదంటావు? లేదు మేము చంపేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి మెంటల్ నాయకులు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులు. మీకు ఆ మెంటల్ నాయకుల పేర్లు నేను చెప్పాల్సిన అవసరం లేదని కూడా తెలుసు మీకు. 2024 ఎన్నికల కన్నా ముందు ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని కూశాడు ఒకడు, ఒక ఎంపీ. అరే ఆ రాజ్యాంగం ఉన్నందువల్లనే నువ్వు ఎంపీ అయినవని అనే జ్ఞానం వాడికి లేదు. శూద్రుల యొక్క పరిస్థితి ఏమిటి? మనుస్మృతి ప్రకారం ఈ రాజ్యాంగం రాకముందు సేవ చేయటమే వీళ్ళ డ్యూటీ కదా. నువ్వు ఎంపీ ఎట్లా అయ్యావు? ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని కదా నువ్వు ఎంపీ అయింది. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక బీసీవి కదా. ఆ సోయి కూడా లేదు. కనీసం కొంత ఇది ప్రజల పట్ల అభిమానం ఉన్నటువంటి బ్రాహ్మణ్స్కున్న సోయి కూడా లేదు నీకు. ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మేము 400 సీట్లు సంపాదిస్తాం, రాజ్యాంగాన్ని మార్చేస్తాం. రాజ్యాంగాన్ని మార్చే ఇద్దరు నీ పరిస్థితి, నువ్వు పోయా 3 కులాలకు సేవ చేయాలి, అంతేనా? మరి ఆ సోయి ఉండాలి కదా. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాడు, రాజ్యాంగం ద్వారా నువ్వు సీటు సంపాదించిన వాడివి, నువ్వు బీసీ అని చెప్పేసి నువ్వు సీటు తీసుకున్న వాడివి, నీకు బుద్ధి ఉండాలి కదా. లేదు. రష్యా యుక్రెయిన్ మధ్యన శాంతి చర్చలు జరిపిస్తున్నాడు పబ్లిక్గా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చిన వాడివి. అదేవిధంగా ఇజ్రాయేల్ గాజా యుద్ధంలో నేను శాంతి చర్చలు జరిపిస్తున్నాను వాడివి. నీ దేశ ప్రజలు మేము చర్చలకు వస్తామని ఇప్పటికి 4 లెటర్స్ రాశారు. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ద మావోయిస్ట్, ఐఎమ్ టాకింగ్ యాజ్ ఎ సివిలియన్. నేను ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు జాతి నుంచి వచ్చాను కాబట్టి రేపు నా పరిస్థితి ఏమైందని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. నా మనవల పరిస్థితి ఏంటి, నా మనవల పరిస్థితి ఏంటి, నా ఫ్యూచర్ జనరేషన్ ఏంటి? మళ్ళీ మాకు మూతికి ముంత కడతారా కొడకలారా? మళ్ళీ మా వెనక చీపురు కడతారా? పీశ్వరాజ్యాన్ని తీసుకొస్తారా? ఏం చేసుకున్నారు? సెంట్రల్ ఇండియా దక్షిణ అది మన దాన్ని ఏమంటారు దండకారణ్యం అయిపోయిన తర్వాత మీరు పడేది మా మీదే కదా. మేము చదవద్దు రాసుకున్నారు కదా మీ మనుస్మృతులు, చదవద్దు, వృత్తి మారొద్దు, దారిలో నడవద్దు, గుళ్ళోకి రానియొద్దు. మళ్ళీ ఈ దొంగ వెధవలు మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మత మార్పులు జరుగుతున్నాయి అనేది. అరే నీ గుళ్ళోకి రానిపోతే నిన్న కాక మొన్న ఆంజనేయుడు గుడికి దండం పెట్టిన పిల్లవాడు దళితుడు ఉంటే వాడు తీసుకు చెట్టు కట్టేసి కొట్టారు కదా. మీ శ్రేణులే కదా, మీ క్రిమినల్ గ్యాంగ్సే కదా ఈ పని చేస్తుంది. మరి మేము మిగతా మతాల్లోకి ఎందుకు పోతాం? మా జనానికి, అమాయకులైన మా జనానికి దేవుడు కావాలి అంటే ఎవరికి ఇవ్వాలి పిటిషను? ఎంఆర్ఓకి పిటిషన్ ఇస్తే వాడు సాల్వ్ చేయట్లేదు, ఎస్ఐఓసిఏకు పిటిషన్ ఇస్తే అది సాల్వ్ కావట్లేదు, ఎవరు కమ్యూనిస్ట్ పార్టీలకు పిటిషన్ ఇస్తే అది సాగట్లేదు. చివరికి ఎక్కడికి పోవాలా?
నా జాతి ప్రజలు ఎక్కడికి పోవాలి? దేవుడు ఉన్నాడో లేడో, వాడు చచ్చాడో బతికాడో మనకు తెలియదు, కానీ వాడికి పిటిషన్ ఇవ్వడానికి పోతున్నారు. అది గుళ్ళో దేవుడు, మన గుళ్ళో కూడా రాని అంటాం కదా నువ్వు. దీన్ని ఏమంటారు? కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, నీకు నిజాయితీ ఉంటే, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అయితే, నేను మిగతా డీటెయిల్స్లోకి పోదలసు 10 అబద్ధాలు, ఫేమస్ అబద్ధాలు ఆడారు ఈ 11 సంవత్సరాలలో. కానీ నీకు నిజాయితీ ఉంటే, ప్రపంచ ప్రజలకు నువ్వు ఏమైతే చెప్పావో, రష్యా ఉక్రెయిన్ దానికి శాంతి చర్చలు జరపాలన్నావు, గాజాకును ఇజ్రాయిల్కి శాంతి చర్చలు జరపాలన్నావు. ఇక్కడ నీ లెక్క ప్రకారమే వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు అను. మరి బిర్సా ముండా గురించి, తర్వాత అల్లూరి సీతారామన్ గురించి ఏం మాట్లాడతావు? ఇది నీ ప్రజలే కదా. భగత్ సింగ్ గురించి, భగత్ సింగ్ మావాడని ఫోన్ చేసుకుంటున్నావు కదా. మరి భగత్ సింగ్ ఏం చేశాడు? చంద్రశేఖర్ ఆజాద్ చేశాడు. సుఖ్దేవ్ ఏం చేశాడు? సాయుధ పోరాటమే చేసింది అదే కదా. మరి వాళ్ళని ఈరోజు నువ్వు గౌరవిస్తున్నావు కదా, మావాడు అంటున్నావు కదా. మేమనేది ఏమిటంటే, నువ్వు చర్చలకు పిలువు. ఇప్పటికీ టైం మించిపోలేదు. నీ ప్లాన్ ఏంటో మాకు తెలుసు, కానీ ఇప్పటికీ టైం మించిపోలేదు. సీజ్ ఫైర్ చెయ్యి. ఛత్తీస్గఢ్ సీఎం అంటాడు, ఈ తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అనేది? తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ ప్రజలే, ఈ సిటిజన్సే. ఇది సివిల్ సొసైటీ. ఈ సివిల్ సొసైటీ డిమాండ్ చేస్తుంది. మరి నువ్వు అసలు ఆ అవకాశాన్ని కల్పించి నువ్వే పిలుచుకోవాలని, పిలుచుకొని మాట్లాడుకో. తెలంగాణ గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లయితే చేసిందో, మరి నువ్వు ఆ విధంగా చెయ్యి. వాళ్ళెవరు వీళ్ళెవరు ప్రశ్న కాదు. అసలు నీ డ్యూటీ ఏమిటి? కాన్స్టిట్యూషన్ ప్రకారం చర్చలకు పిలవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకనే ఇండియన్ గవర్నమెంటు నాగాలతోటి మాట్లాడింది, లాల్డెంగా మిజోరంతో మాట్లాడింది, ఉల్ఫా మాకు సపరేట్ దేశమే కావాలని ఉల్ఫా వాళ్ళతో మాట్లాడారు. రాజ్కోవా వాళ్ళ లీడర్, వాళ్ళతో మాట్లాడారు. అంటే వీళ్ళు పీస్ టాక్స్, అంటే శాంతి చర్చలు జరపకపోవడానికి ఇటువైపు నుంచి వస్తున్న ప్రెజరే కారణమా సార్? అంటే మీరు చెప్పిన మార్వాడి దండుపాలెం బ్యాచ్ అని వచ్చేవాళ్ళని, అంటే దండుపాళ్యం బ్యాచ్ ఇది. దండకారణ్యంపై వీళ్ళు చేస్తున్న దండకారణ్యం మీద దండుపాళ్యం బ్యాచ్ వాలాలనుకుంటుంది. ఈ వీళ్ళు అసలు ఆ మాటకి ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరు? మోడీ షాల్ ఎవరు? మార్వాడీలు కదా వీళ్ళు. ఆ కులాన్ని తీసుకొచ్చేసి ఆయన పరిపాలించేటప్పుడు బీహార్లో వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి ఓబీసీ అయితే ఓబీసీ అయిపోతాడా? ఓబీసీ కాదు కదా. ఇది యాక్చువల్గా మార్వాడీ బ్యాచే కదా. సో మార్వాడీకి దోచిపెట్టాలి, అది వాళ్ళు ఏమో. కానీ నేను అప్పీల్ చేసేది ఏమిటంటే సివిల్ సొసైటీకి కానీ మీడియాకి కానీ, ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది 4 స్తంభాల మీద నిలబడుతుంది అని చెప్పేసి ఎవరు చెప్పారు. అది ఎందుకు చెప్పారో తెలియదు. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. మీడియా టోటల్గా వాళ్ళ చేతిలో కమ్ముడుపోయింది. నేషనల్ మీడియా ముఖ్యంగా. మీలాంటి వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు ఇప్పుడు, చాలా తక్కువ. సో మెయిన్ మీడియాలో రావట్లేదు. రెండోది జ్యుడిషియరీ ఎట్లా ఉంది? కన్నింగ్హామ్ అని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్, అతను అయోధ్య కింద ఉన్నది బౌద్ధరామం అని చెప్పేసి తేల్చేశాడు. నువ్వు అక్కడ రాముడు పుట్టాడని చెప్పేసి విగ్రహం కట్టుకో, నువ్వు వేల గుళ్ళు కట్టుకో, అక్కడ కొబ్బరికాయలు అమ్ముకో, అగరొత్తులు అమ్ముకో, నీ మార్వాడి బ్యాచ్ని చేసుకో. కానీ చరిత్ర ఎప్పుడు కూడా క్షమించదు. చరిత్ర రికార్డ్ అయి ఉంటుంది. ఈరోజు మన ఇద్దరం మాట్లాడే చరిత్ర కూడా రికార్డ్ అయ్యి ఉంటుంది. మా అప్పీల్ ఏమిటంటే బేసికల్గా ఇప్పటికీ టైం మించిపోలేదు. ఆదివాసులను చంపకు. వీళ్ళు మావోయిస్టులు కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి తిరగబడతారు, ఇంకొక రూపం తీసుకుంది. అల్లూరి సీతారామరాజుకి చేతులకు బాణం ఎట్లా వచ్చింది? పోలీస్ స్టేషన్ మీద దాడి ఎట్లా చేశాడు? కొమరం భీం చేతులకు తుపాకీ ఎట్లా వచ్చింది? బిర్సా ముండా చేతిలోకి బాణం ఎట్లా వచ్చింది? ఇది కదా చరిత్ర. ఈ దేశ చరిత్రే కదా, బయట దేశ చరిత్ర. నేను మావోయిస్ట్ తెగర గురించి మాట్లాడలేదు, లేకుంటే రెడ్ ఇండియన్స్ గురించి మాట్లాడలేదు. ఈ దేశ చరిత్రే కదా. నాగాలు తిరగబడ్డారు, ముండాలు తిరగబడ్డారు, పనులు తిరగబడ్డారు, కిరాత తెగ తిరగబడ్డది, అదేవిధంగా గోండులు కూడా తిరగబడ్డారు. ఇది కాబట్టి ఈ విషయంలో మీకు బుర్ర ఉండి, బుర్రలో మెదడు ఉండి, ఆవు పేడను ఆవు ఉచ్చగాదు ఉండాల్సింది, ఆలోచించి మెదడు కనుకుంటే ఇప్పటికైనా పిలవండి. పిలిచి వాళ్ళ మొదట సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ చేయండి.
మీరు అనుకున్న కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అనుకున్నటువంటి ఇది మీరు నెరవేర్చవచ్చు మార్చి 31st కానీ యూ కెన్ నెవర్ స్టాప్ ద అప్రైజింగ్స్ ఆఫ్ ఆదివాసీస్ ఓకే టిల్ ది డై. దిస్ నెంబర్ 1. మేము తెలంగాణ ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాం, ఇది ఆల్రెడీ చేసాం కూడా. ఏమన్నారు సార్ రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఈ చర్చ రాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి మేము జానారెడ్డి గారికి కేశవరావు గారికి, వాళ్ళందరూ సీనియర్ లీడర్స్ కాబట్టి కాంగ్రెస్ లీడర్స్, వాళ్ళకి చెప్పింది ఏమిటంటే ఓకే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వినదనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ వినదనుకోండి, మీ ప్రభుత్వం కదా ఇక్కడ సీజ్ ఫైర్ డిక్లేర్ చేయండి, ఇక్కడ శాంతి చర్చలు మొదలు పెట్టండి. ఇక్కడ శాంతి చర్చలు మొదలు పెడితే ఇది మిగతా రాష్ట్రాలకు ఒక దారి చూపినట్టు అవుతుంది, ఆ పని చేయండి. మేము రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకి మేము అడిగినటువంటి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారికి కూడా, రాహుల్ గాంధీ గారు కూడా ఇదే అప్లై చేస్తాం. మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇక్కడ మొదలు పెట్టండి, సిగ్గు తెచ్చుకొని కనీసం మిమ్మల్ని ఫాలో అవుతారు. దానికి మీరు కులగణన అంటే కులగణన మళ్ళీ వాళ్ళు డిక్లేర్ చేస్తారు, అది రిజల్ట్ ఎట్లా పడుతుందో తర్వాత చూద్దాం. కానీ ఇది మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ స్టేట్ నుంచి మొదలు పెట్టండి. అదేవిధంగా జార్ఖండ్ మేము ఇది ఇండియా కూటమి పరిపాలిస్తుంది, జార్ఖండ్లో మొదలు పెట్టండి. ఈ 2 రాష్ట్రాలు మొదలు పెడితే మిగతా రాష్ట్రాలు వస్తాయి, ముందుకు వస్తాయి. మీరు అక్కడ పహల్గావ్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన గురించి ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. అది యాక్చువల్గా మీరే చేయించారంటున్నారు, మేము ఇంకా సాహసించట్లేదు ఆ మాట అంటానికి, ప్రజలు అనుకుంటున్నారు. 2 రోజుల ముందే నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏది అక్కడ దాడి జరగబోతుందని, దాడి ఎట్లా జరిగింది, పాకిస్తాన్ వాళ్ళు చేయించారా, తాలిబాన్లు చేశారా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చేయించారా ప్రక్కగా జరుగుతున్నప్పుడు నువ్వు అసలు ఆ సెన్సిటివ్ ఏరియాలో నీ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? 26 మందిని చంపేంత వరకు ఎందుకు వెయిట్ చేసావు? ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డిఫెన్స్ మినిస్టర్, యాజ్ ఎ హోమ్ మినిస్టర్, యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్? ఎట్లా చంపారు? అసలు బోర్డర్లో ఎంటర్ కావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, మరి అక్కడెట్లా ఆ ఏరియాలో ఎట్లా టూరిస్టులు ఎట్లా చంపారు? దాన్ని ముస్లిమ్స్ మీద నెడతాం. ముస్లిమ్స్ ఏమో ప్లెయిన్ ఏరియాస్లో, ముస్లిమ్స్ ఏమో టెర్రరిస్టులు, దళితులేమో అర్బన్ నక్సలైట్స్. ఇదే కదా నువ్వు మాట్లాడింది? అసలు ఇదేం భాష? ఈ మధ్య కూడా అదే ఆ భాష ఎక్కువ వింటున్నాం. ఆ భాష అన్నది ఏది మావోయిస్టులు కథం చేసిన తర్వాత అర్బన్ నక్సలైట్ కథం చేద్దామని చెప్పేసి ధీరాలు తీస్తున్నారు. అరే నీకు చరిత్ర ఎట్లా తెలియదురా నాయన? నీకు చరిత్ర చదవండి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ దగ్గర నుంచి చదవండి, ఏన్షియంట్ వరల్డ్ హిస్టరీ చదవండి, ఏం జరుగుతున్నాయి. కాబట్టి హిస్టరీ ఎప్పుడు కూడా వాడు ఎన్ని డిస్టార్ట్ చేసినా, ఎంత వక్రీకరించినా కూడా అసలైన చరిత్ర బయటకు వస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, నేను ఒక అన్టచబుల్ని. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇది? నేను ఒక కార్డియాలజిస్ట్ని, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కానీ నా భయం ఏంటంటే నా ప్రజలు ఏమవుతున్నారు అనేది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు ఈ రాజ్యాంగం వల్లనే కదా మేము కనీసం ఒక ప్యాంటు, ఒక షర్టు, ఒక టీషర్ట్ వేసుకున్నది. మరి రేపు నా ప్రజలు ఏం కాబోతున్నారు? ఇది మా బాధ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 74 years నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు తిరుగుతున్నాము? నేను హాయిగా కంఫర్టబుల్గా నా ఏసీ రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ భయం అవుతుంది వీళ్ళని చూస్తుంటే. 2014 నుంచి వచ్చిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు దేశ సంపద కొల్లగొడబడుతుంది. హ్యూమన్ డెవలప్మెంటల్ ఇండిసెస్ అని ఉన్నాయి, అందులో ముఖ్యమైన 3 ఉన్నాయి. ఒకటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల సంఖ్య. 2 మెటర్నల్ మోర్టాలిటీ రేట్, బాలింత మరణాల రేట్. 3 లిటరసీ రేట్. ఈ 3 అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతున్నాయి ఈ దేశంలో. హంగర్ ఇండెక్స్ ఏంటో తెలుసా? ఇక్కడ 2023 వరకు 111కి వచ్చింది హంగర్ ఇండెక్స్. లిటరసీ రేటు, మెటర్నల్ మోటార్. నేను నాతోటి ఒకసారి మేము ఫారిన్ కంట్రీలో దీనికి వెళ్ళినప్పుడు గుజరాత్ నుంచి కొంతమంది డాక్టర్స్ వచ్చారు, కార్డియాలజీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు. గుజరాత్ మోడల్ అని మాట్లాడుతున్నారు. నేను సింపుల్గా ఆ డాక్టర్స్ని కలీగ్సే కాబట్టి అడిగాను కార్డియాలజిస్ట్ని, మీ దగ్గర మీ రాష్ట్రం గుజరాత్, మీ ప్రక్కన ఉన్నటువంటి మధ్యప్రదేశ్, మీ ప్రక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే మీ దగ్గర మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఎంత తగ్గింది మీ పరిపాలనలో గుజరాత్ మోడల్లో? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు, శిశు మరణాల సంఖ్య ఎంత తగ్గింది? మీ దగ్గర ఉన్న రేటును ఇది చెప్పండి. లిటరసీ రేట్ ఎంత పెరిగింది? నేను గుజరాత్ అహ్మదాబాద్లో ఒక 6 నెలలు పనిచేసినప్పుడు నేను ఒక కాలనీకి వెళ్ళాను, ఎట్లా ఉంది మీ పరిపాలన అని చెప్పేసి.
వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే పాము పడ కింద పక్షుల్లాగా బ్రతుకుతున్నామన్నారు అహ్మదాబాద్లో. ఓకే. ఓకే, దేనివల్ల అన్నారు? 2002లో జరిగినటువంటి మారణకాండ, గోద్రా మారణకాండ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు చెప్పిన మాట. ఎప్పుడు కూడా ఆకర్ పటేల్ ఒక పుస్తకం రాశారు, అందులో 52 ఇండిసెస్ ఏం జరిగింది. 52 ఇండిసెస్లో దేశం చాలా ఫాస్ట్గా డౌన్గ్రేడ్ అవుతుంది, పైనుంచి కిందికి జారిపోతుంది. వికసిత భారత్ అని వీళ్ళు మాట్లాడుతున్నారు, సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని మాట్లాడుతున్నారు, సబ్కా సాత్ అని మాట్లాడుతున్నారు. దిస్ ఆల్ బోగస్. నువ్వు అబద్ధాలలో నీకు అసలు ప్రపంచంలో ఎవడో నీకు కంపీట్ చేయలేరు మిమ్మల్ని. అసలు మీ బతుకే అబద్ధాలు బతుకు. ఎప్పటి నుంచే కాదు, వేదాల నుంచి కూడా. ఇప్పుడే కాదు, ఇప్పుడు దీన్ని ఇంకా పర్ఫెక్ట్ ఆర్ట్గా తయారు చేశారు. అబద్ధాలు ఆడటం, నమ్మించడం. దీనికి ఒక వాట్సాప్ యూనివర్సిటీ ఒక దాన్ని క్రియేట్ చేయడం, ఎవడైనా ప్రశ్నిస్తే వాడు గొంతు నొక్కడానికి ప్రయత్నం, వాడు బెదిరించడం, ఇది జరుగుతుంది. కాబట్టి మా అప్పీల్ ఏమిటంటే ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి, ఎందుకంటే నువ్వు మా ప్రభుత్వానికి అధినేతవు, నువ్వు ఇది నీ అబ్బసొమ్ము కాదు, ఇది ఈ దేశ ప్రజలు ఇచ్చిన హక్కు. దేశ ప్రజలకు డిమాండ్ చేసే హక్కు ఉంటుంది యాజ్ ఎ సిటిజన్గా. నువ్వు కాల్పులు విరమించి శాంతి చర్చలు జరిపి ఆ ఆదివాసీల యొక్క హక్కుల్ని కాపాడతామని చెప్పేసి హామీ ఇవ్వు దేశ ప్రజల ముందు. ఓకే, ఇది మా డిమాండ్. ఓకే, మీరు ఇందాక ప్రస్తావించారు సార్. యాక్చువల్గా వీళ్ళంతా ఇప్పుడు దండకారణ్యం మధ్య ఇండియా మీద కన్ను వేశారు. అది పూర్తయ్యాక దక్షిణం వైపు వస్తారు, దక్షిణ భారతదేశం. ఇదొక ఉపద్రవం లాగా కనిపిస్తుంది చూస్తుంటే. ఇట్లాంటి అంటే ఒక ఉపద్రవాన్ని, ముఖ్యంగా ఆదివాసీల వాళ్ళ జీవించే హక్కును కాలరాచే విధంగా జరుగుతున్నాయి. దీన్ని ఆపాలంటే ముఖ్యంగా ముఖ్యంగా సివిల్ సొసైటీ ఎట్లా దీనికి రెస్పాండ్ అవ్వాలి? ఎందుకంటే ఆదివాసీలు తిరుగుబాటు రావచ్చు, కానీ వీళ్ళందరి దేశ ప్రజల అందరి అండ రావాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా దేశ ప్రజలందరి అండ రావాలంటే ఒకటి లెఫ్ట్ పార్టీ, మేధావర్గం, లెఫ్ట్ రైట్ అని కాదు, మేధావర్గం, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఈ మొత్తం కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెడలు వంచాలి. అది ఎప్పుడు జరుగుద్దంటే ప్రజలంతా వాయిస్ పెంచినప్పుడు. దట్స్ వన్ థింగ్. మీరు అన్నారు దక్షిణ భారతదేశం అనేది. రీసెంట్గానే హిందీ భాషని రెండవ భాషగా ఖచ్చితంగా ఉంచాలి అని ఇంపోజ్ చేస్తున్నారు. భాషతోటి కల్చర్ వస్తుంది, సంస్కృతి కూడా వస్తుంది. ఈరోజు ఈ ఇంతంత సింధూరాలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా, మగాళ్ళు కూడా బొట్లు పెట్టుకున్నారు కదా, పెట్టుకొని తిరుగుతున్నారా లేదా? కనిపిస్తున్నాయి, బొట్లు పెట్టుకున్నారు. బొట్లు పెట్టుకుంటే మనకు అబ్జెక్షన్ లేదు. దానితో పాటు సంస్కృతి ఒకటి వస్తుంది, అణిచివేత సంస్కృతి ఒకటి వస్తుంది, కుల పట్టింపులు వస్తున్నాయి. కాబట్టి భాషను ఎప్పుడైతే మనం అసలు హిందీ నేర్చుకో, ట్యూషన్ పెట్టుకో, లేదంటే ప్రైవేట్గా నీకు ఇంట్రెస్ట్ ఉంటే హిందీయే కాదు ప్రపంచంలో భాషలన్నీ నేర్చుకో. కానీ మా మీద ఎందుకు ఇంపోజ్ చేస్తున్నావు నీ భాషని? తెలుగు మొత్తాన్ని ఇది నార్త్ ఇండియా మొత్తం తెలుగు ఉండాలని ఎందుకు పెట్టావు? దక్షిణ భారతదేశం ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంచెం మైండ్ పనిచేయాలి. తెలుగుని ఎందుకు పెట్టొద్దు? తమిళ్ ఎందుకు పెట్టొద్దు? మలయాళం నేర్చుకోమని ఎందుకు చెప్పవు? ఒక భాష ఎందుకు? హిందీ భాష ఎందుకు? 4-5 భాషలు నేర్పించు, భాషా పండితులు చెయ్యి అఫీషియల్గా. ఒకటి హిందీ రూపంలో వస్తుంది, రెండవది డీలిమిటేషన్ అని ఒకటి వస్తుంది. డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే దక్షిణ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ 1970 నుంచి ఫాలో అయ్యి ఫ్యామిలీ ప్లానింగ్ అని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాయి దక్షిణ భారతదేశం. జనాభా తగ్గించినాయి. ఈ నార్త్ ఇండియాలో ఏం జరిగింది? నార్త్ ఇండియాలో జనాభా పెరిగింది. నువ్వు డీలిమిటేషన్ అనేది తీసుకొచ్చేసి దక్షిణ భారతదేశం ఉన్న వాళ్ళకి 200 సీట్లకు పరిమితం చేసి మిగతా 600 సీట్లు నువ్వు పార్లమెంట్లో పెట్టుకోవాలనుకుంటున్నావు. పెట్టుకుంటే ఏమవుతుంది? అసలు దక్షిణ భారతదేశం వాళ్ళ ఓటు కూడా అవసరం లేదు నీకు. పార్లమెంట్లో ఏదైనా చట్టం తీసుకురావాలంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనే చట్టం కనుక తీసుకొచ్చేటడానికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రమేయం ఏమీ లేకుండా కూడా నువ్వు సునాయాసంగా పార్లమెంట్లో చట్టాన్ని రూపొందించుకున్నావు, అది పాస్ చేసుకోవచ్చు. ఇది ఒక కుట్ర జరుగుతుంది దక్షిణ భారతదేశం మీద. కాబట్టి దక్షిణ భారతదేశం ఉన్న రాజకీయ పార్టీలన్నిటి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాంగ్రెసా, టీడీపీయా, లేకపోతే ఇంకొకటి రీజనల్ పార్టీస్, ఇది దక్షిణ భారతదేశం ఉన్న 5 రాష్ట్రాలు, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలైన 2 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి పోటీతత్వాన్ని
రాజకీయ పోటీలతో ప్రక్కన పెట్టి దక్షిణ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. లేదంటే వీళ్ళు దక్షిణ భారతదేశ ద్రోహులుగా నిలబడతారు చరిత్రలో ఖచ్చితంగా. స్టాలిన్ పెట్టినటువంటి మీటింగ్లోకి కేటీఆర్ వెళ్ళాడు, కె తారక రామారావు బీఆర్ఎస్ నుంచి. ఐ అప్రిషియేట్ ఇట్. అదేవిధంగా హిందీ భాష ఎందుకు ఉండాలనేటువంటి చేగువేర నుంచి షెడ్డి గ్యాంగ్ దిగాడు చూడండి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరెత్తట్లేదు. చంద్రబాబు నాయుడు తన మీద కేసులు పెరుగుతాయని చెప్పేసి ఆయన నోరెత్తట్లేదు. కానీ ఈ దేశ ప్రజలకి, ఈ దక్షిణ భారతీయులకి అన్యాయం చేస్తున్నారు మీరు. రేపు మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. పోస్ట్ మార్టంలో మీరు దోషులుగా నిలబడతారు. కాబట్టి అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. హిందీ భాష పెట్టాల్సిన అవసరం లేదు. మాకు మా మాతృభాష ఉంది, వరల్డ్ కమ్యూనికేటింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది. మేము రెండు నేర్చుకుంటాం. మాకు సంస్కృతం అవసరం లేదు, ఏమంత మాకు హిందీ భాష అవసరం లేదు. సో దక్షిణ భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా తమిళనాడు పార్టీలో ఉన్నటువంటి 3-4 పార్టీలు ఉన్నాయి. ఇంకొక విషయం కూడా ఉంది మీకు చెప్పాల్సింది. బీజేపీ తోటి ఎవడైతే అంటగాగుతాడో, ఏ పార్టీ అయితే అంటగాగుదో అది గంగలో మునుగుద్ది. శివసేన ఎగ్జాంపుల్ తీసుకోండి, అది అరేబియా సముద్రంలో కలిసింది. ఇక్కడికి వచ్చేస్తే ఏఐడిఎంకే, ఇది బంగాళాఖాతంలో కలిసింది. తర్వాత ఎక్కడ అకాలీదళ్ పంజాబ్లో, అది కూడా అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీ తోటి ఎవడైతే అంటగాగుతాడో ఆ పార్టీ సర్వనాశనం అవుతున్నటువంటి హిస్టరీ మన కళ్ళ ముందే ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా నా అప్పీల్ ఏమిటంటే మీరు బీజేపీ తోటి వెళ్ళకండి, ఇండిపెండెంట్ రిపోర్ట్ మీకు ఆ క్రెడిట్ ఉంది, చేయండి. మీరు ఏం చేసినా కూడా క్రెడిట్ అయితే ఉన్నది. మీరు ఒక ప్రధానమైనటువంటి పార్టీ, బీజేపీకి అవకాశం ఇవ్వద్దు. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పీల్ చేస్తున్నాం, నువ్వు మునుగుతావు, ఖచ్చితంగా తెలుగుదేశాన్ని చీలుస్తారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మాట్లాడే 2 పార్టీలు మాట్లాడుతుంది, డిఎంకే స్టాలిన్ అండ్ వీసీకే పార్టీ, ఈ 2 మాట్లాడుతున్నాయి. వీళ్ళందరూ కూడా కలిసి కూర్చోవాలని చెప్పేసి దక్షిణ భారతదేశంలో ప్రతి మేజర్ క్యాపిటల్స్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, త్రివేంద్రం, ఈ ప్రాంతాలలో అన్ని పార్టీలు కలిసి కూర్చొని దక్షిణ భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి నిర్ణయించాలని చెప్పేసి మేము అప్పీల్ చేస్తున్నాం. దండకారణ్యం గురించే కాదు మేము మాట్లాడేది, ఇది జరగబోతుంది. ఆర్యవత్తం ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ డిఎన్ఏకును సౌత్ ఇండియన్ డిఎన్ఏకి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఈ డిఎన్ఏ స్టడీస్ ప్రూవ్ చేసినాయి. కాబట్టి ఆ ఆర్య దండయాత్రల దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 3500 సంవత్సరాల చరిత్ర నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు అణచివేతకు గురవుతున్నాం. కాబట్టి ఈ దేశ మూలవాసులమి, వీళ్ళని ఐక్యం చేయాల్సినటువంటి బాధ్యత శూద్ర అధికార గణాలకు ఉంది. శూద్రులో ఉన్నటువంటి కమ్మారెడ్డి, వెలమలు ఉన్నారు, అవునా? కాబట్టి వీళ్ళ డ్యూటీ ఏమిటి? ఆర్యులకు సేవ చేయటమేనా, నార్త్ ఇండియన్ బాజర్స్కి తలొగ్గటమేనా, హ్యాపీ స్లేవ్స్గా మారటమేనా, లేక ఈ ప్రజల యొక్క రియల్ రిప్రజెంటేటివ్స్గా మీరు ముందుకుంటారు? ఇది మేము చెప్పాలనుకుంటుంది. దక్షిణ భారతదేశానికి రేపు ప్రమాదం ఉంది. డీలిమిటేషన్ కనుక వచ్చినట్టయితే వాళ్ళు దిగరాలు తీసిన 2026కి ఇంకొక ఏది ఛాలెంజ్ చేస్తున్నారు, డీలిమిటేషన్ తీసుకొస్తామని చెప్పేసి. డీలిమిటేషన్లో దక్షిణ భారతదేశం నష్టపోతుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి జిఎస్టీ రూపంలో వీళ్ళు 100 రూపాయలు కడితే వీళ్ళ తిరిగి వచ్చేది 42 రూపాయలు. బీహార్ 100 రూపాయలు కడితే వాళ్ళకి పోయేది 732 రూపాయలు. యూపీకును, బీహార్కి, రాజస్థాన్కి, గుజరాత్కి. మరి వీళ్ళు ఎంతకాలం నష్టపోతారు? మనం పెన్నుకుంటే జిఎస్టీ ఉంటుంది. అడుక్కు తినేవాడు కూడా ఇడ్లీ తింటే కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు. ఈ ట్యాక్స్లు ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడున్న నేషనలైజేషన్ చేసిన తర్వాత, ఇందిరాగాంధీ నేషనలైజేషన్ బ్యాంకులలో, ఇప్పుడున్నటువంటి అడుక్కు తినేవాడికి బ్యాంకులో లోన్ ఇస్తుందా? నేను నిన్నగాక మొన్న బ్యాంకు దగ్గర పోయాను, నాకు ఒక 2 కోట్ల రూపాయలు కావాలి అని. అంటే ఏమన్నారు తెలుసా? అరే నీకు కొలేటరల్ ప్రాపర్టీ పెడతావయ్యా అన్నాను. అయినా కూడా ఇయ్యం, మీ పర్పస్ చెప్పాలి. మరి 28 లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ మార్వాడీకి ఎట్టిచ్చారు? దేని చూసి ఇచ్చారు? దానికి ఏమైనా సమాధానం ఉందా సార్? వాళ్ళ దానికి సమాధానం లేదు.
ఎందుకంటే నేను బ్యాంక్ మేనేజర్ని అడిగాను, ఒక బ్యాంక్ మేనేజర్ని, మీరు ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి ఎన్ని లక్షల కోట్లు ఎట్లా ఇస్తున్నారు, మేము ఒక 1-2 కోట్లు అడిగితే మాకు ఎందుకు ఇయ్యరు, మీకు ప్రాపర్టీ కూడా పెడుతున్నాం కదా అంటే, సార్ ఆర్బీఐ గవర్నర్కి, ఫైనాన్స్ సెక్రటరీకి సెంట్రల్ గవర్నమెంట్లో, ఫైనాన్స్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి, వీళ్ళ నలుగురికి తెలుసు ఎవరికి లోన్లు ఇవ్వాలి ఎంత మొత్తంలో అనేది. తర్వాత వాళ్ళకి 15 లక్షల కోట్లు మాఫీ చేసి పడేశారు. ఏది ఈ 10 సంవత్సరాలలో? అవునా కదా? ఈ డబ్బంతా ఎక్కడది? బ్యాంకులో ఉన్న డబ్బంతా ఎక్కడది? ప్రజలదే కదా. అధికారం నీకు ప్రజలు ఇచ్చారు, కానీ ప్రజల డబ్బులు దోచుకొని చెప్పేసి నువ్వు మార్వాడికి కట్టబెడుతున్నావు. ఒక విజయమాల్య 8,000 కోట్ల రూపాయలే ఎగ్గొట్టాడు. అతని పేరు నేషనల్ మీడియా మొత్తం కూడా ప్రచారమైంది. కానీ మిగతా 27 మంది ఎవరు? గుజరాత్ వాళ్ళే. విజయమాల్య ఒక దక్షిణ భారతీయుడు. నేను ఇప్పటికీ చెప్తున్నాను క్లియర్గా, దక్షిణ భారతదేశం ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టారా ఎప్పటివరకు? దక్షిణ భారతదేశం ఉన్నటువంటి వైశ్యాస్ ఒక మల్టీనేషనల్ కంపెనీ పెట్టారా? ఒకడు జిఎంఆర్ పెట్టాడు, గ్రంథి మాధవరావు ఎవరు, కొంప ఉంచుతున్నారు, ఇప్పుడు కొంప ఉంచుతున్నారు. కాబట్టి దక్షిణ భారతదేశం ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్యులతో సహా, శూద్ర కులాలతో మొత్తం సహా, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, ఈ దేశంలో 97% నుంచి 99% ముస్లిమ్స్ ఈ దేశంలో ఉన్నటువంటి శూద్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి వీళ్ళంతా ఏకమయ్యి ఈ బ్రాహ్మణ బనియా రాజ్యం ఏదైతే ఉందో దీన్ని ప్రక్కకు నెట్టివేయాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కడు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వేరేయటం కాదు. నిన్న కాక మొన్న హైదరాబాద్ ఏం జరిగింది? కరాచీ బేకరీ. అది ఎన్ని సంవత్సరాలది? అది సుమారు 80 సంవత్సరాలది. దాన్ని నడిపించే వాళ్ళు హిందువులు. మరి దాని మీద ఎట్లా దాడి చేస్తావు నువ్వు? అంటే ఏం చూపిస్తుంది? ఇండికేషన్స్ ఏం? ఇవి డేంజరస్ సిగ్నల్సా కావా? మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? చదువుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? ఒక రకమైన ఉన్మాదం డెవలప్ అవుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. జర్మనీలో 1933 తర్వాత హిట్లర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఉన్మాదం చివరికి ఏమైంది? హిట్లర్ కలుగులకు కాల్చుకొని చచ్చాడు. అవునా? ముస్సోలిని పరిస్థితి ఏమైంది? ఆ ప్రజలు, ఇటలీ ప్రజలు ఫాసిస్టు. మీకు తెలుసో లేదో, ఈ దేశంలో ఉన్నటువంటి దేశం విభజనకి ప్రధాన కారకుడు సావర్కర్. 2020లో ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది సావర్కర్. కానీ బదనాం ఎవరిని చేస్తున్నారు? గాంధీని చేస్తున్నారు, అందుకే చంపామంటున్నారు. నెహ్రూని చేస్తున్నారు, వీళ్ళిద్దరు ముస్లిమ్స్కి పుట్టారంటున్నారు. జిన్నాకు చెబుతున్నారు. జిన్నా సపరేట్ పాకిస్తాన్ డిమాండ్ చేసింది ఎప్పుడు? 1940స్లో. కానీ 1920స్లోనే సావర్కర్ ద్విజాతి సిద్ధాంతం, 2 నేషన్ థియరీ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద వీళ్ళు దండెత్తితే జరగబోయే పరిణామం ఏంటంటే ప్రమాదకరమైన పరిణామం. ఈ దేశం మళ్ళా డివైడ్ అయిద్దా అని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా అదే పద్ధతిలో ఉన్నారు. తిరగబడిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళంతా కూడా? వాళ్ళు ఆస్ట్రోలైట్స్ వాళ్ళు. మళ్ళీ వీళ్ళేమో అఖండ భారత్ కావాలని చెప్తుంటారు. వీళ్ళకి కావాల్సింది శ్రీలంక కావాలి, పాకిస్తాన్ కావాలి, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కావాలి, చైనా కూడా కావాలి, ఇరాన్ కూడా కావాలి. అసలు ఎంత మెంటల్గా వాళ్ళు. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్ల కింద శివలింగాలు ఉన్నాయని అట్లా మాట్లాడతారండి. ఈజిప్ట్లో ఉన్న పిరమిడ్స్ ఎప్పటిదో ఫారోస్ రాజుల యొక్క కాలంలో కట్టుకునే సమాధులవి. అక్కడ దాని కింద శివలింగాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. రేపు వీళ్ళ శివలింగాలు ఎక్కడైనా ప్రొడ్యూస్ చేస్తారు. స్వర్ణ దేవాలయం ఉంది కదా, స్వర్ణ దేవాలయం కింద కూడా శివలింగాలు దొరుకుతాయి వీళ్ళకి. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. అంటే ఎరిక్ ఫామ్ అని ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, అబద్ధాలకి వాస్తవ వక్రీకరణకి పరిమితులు ఉండవు అని. ఈజ్ అ సైకాలజిస్ట్ ఎరిక్ ఫామ్, అమెరికన్. అబద్ధాలు ప్రచారం చేయడానికి, వాస్తవాలను వక్రీకరించడానికి పరిమితులు ఉండవు అన్నారు. వీళ్ళకి పరిమితులు లేవు అసలు. నీతి నిజాయితీ ఉంటే కదా పరిమితులు ఉండడానికి, సిగ్గుసరం ఉంటే కదా పరిమితులు ఉండడానికి. ఇదంతా కూడా పెయిడ్ గ్యాంగ్స్. వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా పెయిడ్ గ్యాంగ్స్. సపోజ్ మీరు వెళ్ళేసి నేను వాట్సాప్ యూనివర్సిటీలో జాయిన్ అవుతానంటే మీకు 30,000 పర్ మంత్ ఇస్తారు, పర్ మంత్. తర్వాత నీ యొక్క కెపాసిటీని బట్టి నువ్వు ఎంత ఎఫెక్టివ్గా అబద్ధాలు ప్రచారం చేస్తావో దాన్ని బట్టి నీ శాలరీ పెరుగుతూ ఉంటుంది. 2 lakhs 3 lakhs పర్ మంత్ ఉంటుంది. అన్ని పార్టీలకు కూడా ఒక థ్రెట్ ఉంది కదా సార్. పార్టీలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనల్ పార్టీస్
ప్రాంతీయ పార్టీలు ఈవెన్ ప్రజలకు కూడా ఒక రకమైన థ్రెట్ ఒకటి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఏంటి సార్ వాళ్ళ టాస్క్, ప్రజల ముందున్న పార్టీల ముందున్న టాస్క్, నాన్ బీజేపీ పార్టీస్ కానీ? నేను నేర్చుకుంది ఏమిటంటే 1974 నుంచి సార్ నేను ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటాను, బర్త్ ఇన్ ఎనీ క్యాస్ట్ ఈస్ యాక్సిడెంటల్, యూ డోంట్ చూస్, అవును, యువర్ బ్రాటప్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఎస్. ఓకే, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వాస్తవం ఏంటంటే ఇది క్యాస్ట్ కంట్రోల్డ్ క్లాస్ సొసైటీ, కులాధీనంలో ఉన్నటువంటి వర్గ సమాజం ఇది. దీన్ని అర్థం చేసుకోవాలి పొలిటికల్ పార్టీలు. పొలిటికల్ పవర్ ఎక్కడ వస్తుంది? ఈజ్ ద క్యాపిటల్ కంట్రోల్డ్ పొలిటికల్ పవర్. క్యాపిటల్ 2 types. ఒకటి క్యాష్ క్యాపిటల్, రెండవది క్యాస్ట్ క్యాపిటల్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు ఏమిటంటే వీళ్ళు రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజలను రక్షిద్దాం అనేటువంటి సిన్సియర్ ఎఫర్ట్స్ ఉన్నాయి ఓకే మిగతా పొలిటికల్ పార్టీలకి. కానీ వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఎ డెమోక్రాట్, బీ మోర్ డెమోక్రటిక్. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. ఓకే. వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ఎ క్రిమినల్, నెక్స్ట్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ నేను చేయను, మీరు చేయండి. వెన్ యు ఆర్ డీలింగ్ విత్ ద క్రిమినల్, అయ్యా బాబు అని చెప్తే వింటారా? పాముకి కప్ప ప్రార్థిస్తే నన్ను కరవద్దని చెప్తే, నన్ను తినొద్దని చెప్తే ఊరుకుంటుందా? తోడేళ్ళు మేకలకి ఎప్పుడైనా కాపలా కాసినాయా? ఇది తోడేళ్ల జాతి. కాబట్టి ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మొట్టమొదట ఈ దేశ చరిత్రను చదువుకోవాలి. రెండోది అందరూ ఏకం కావాలి. ఇండియా కూటమి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. కొంతవరకు 400 సీట్లు ఉన్న దానికి 300 ఎంత 238 సీట్స్కు దించింది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గనక నిజాయితీ ఉన్నట్లయితే, నితీష్ కుమార్కి నీతి ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం ఏర్పడకపోయేది. ఈ సెంట్రల్ ఇండియా మీద దాడులు ఇట్లా జరగకపోయాయి. ఆదివాసుల్ని డైరెక్ట్గా చంపడం అనేది ఉండకపోయింది. 6 నెలల బాబు, 6 నెలల పిల్లవాడికి కూడా, తల్లిపాలు తాగుతున్న పిల్లవాడికి కూడా తోటాలు దించావంటే ఇంతకన్నా క్రిమినల్ హిస్టరీ ఏముంది? అవునా? సో నా అప్పీల్ ఏమిటంటే ఈ రాజకీయ పార్టీలు, నాది 74 years, నాకు ఇప్పుడు ఆశలు ఏమి లేవు. నాకు 3 సార్లు 2 పార్టీలు ఎమ్మెల్యే సీట్ ఇస్తామన్నది, నేను చెయ్యను అన్నాను. నాకున్న డిగ్రీ చాలు. వచ్చేసి పేషెంట్ చూపించిన తర్వాత వాళ్ళు బాగుపడిపోయేటప్పుడు వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కృతజ్ఞత చూస్తే చాలు నాకు అనిపించింది. నేను ఎప్పటికీ ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ రాజకీయ దక్షిణ భారతదేశం రాజకీయ మొట్టమొదటి ఏకం కావాలి. ఓకే. ఉత్తర భారతదేశం ఉన్న రాజకీయ పార్టీలు అఖిలేష్ యాదవ్ దగ్గర నుంచి, ఈ తర్వాత నితీష్ కుమార్, తర్వాత అతను తేజస్వి పటేల్, మమతా బెనర్జీ, ఇలాంటి వాళ్ళందరితోటి కూడా కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు ప్రజల కొరకు రాజీ పడైనా కూడా వీళ్ళు మొత్తాన్ని ఏకం చేయాలి. నేను అనుకోవడం రాహుల్ గాంధీ గారిలో ఆ కాన్సెప్ట్ ఉన్నది నాకు అనిపిస్తుంది. ఖర్గే గారిలో కూడా ఆ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు సిపిఎం నాయకులు కూడా ఉన్నది అది. ఓకే. ఇంక్లూడింగ్ లిబరేషన్ పార్టీ నాయకులు కూడా, భట్టాచార్య కూడా ఉంది. నేను అనేది ఏమిటంటే ఈ పార్టీలు, నాన్ బీజేపీ పార్టీలు ఏకం కావాలి. ఏకమయ్యి వీళ్ళని ఐసోలేట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పటి కూడా వాళ్ళ తేడా ఎంత, ఇది ఎన్నికల్లో వీళ్ళకి వచ్చినటువంటి తేడా ఎంత. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ రావాలని కూడా ఈ పార్టీలు మొత్తం కూడా డిమాండ్ చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. లేదంటే మన పిల్లల భవిష్యత్తు అంధకారం. రాబోయే జనరేషన్స్, ముఖ్యంగా అణిచివేయబడ్డ కులాల యొక్క ప్రజల యొక్క బతుకులు అంధకారం అయిపోద్ది. వాళ్ళు అంతరించిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్యుల యొక్క ఎజెండా అదే. వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టారు అక్కడ ఉన్నటువంటి మూలవాసులు నాశనం చేశారు. ఓకే. కాబట్టి దాని నుంచి బయటపడాలి. దాని నుంచి బయటపడాలంటే నా అప్పీల్ ఏమిటంటే మేధావర్గం మేల్కొనండి, మీ పార్టీల యొక్క ఎజెండా ప్రక్కన పెట్టండి. ఈ దేశాన్ని కాపాడటం అనేది ఒక అల్లూరి సీతారామరాజు లాగానో, ఒక భగత్ సింగ్ లాగానో ముందుకు రండి. ఓకే. దానికి అవకాశం ఉంది. ఇది రాజ్యాంగం ప్రకారం ఓటే ప్రధానం కాబట్టి ఓట్ల ద్వారా వాళ్ళని ఓడించండి. మీ మీద దాడికి వచ్చినప్పుడు మీరు ఎట్లా తిరుగుదాడి చేస్తారో నాకు అనవసరం. సాయుధ పోరాటాలు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టేసేసి
ఓటు ద్వారా మొట్టమొదట ప్రమాదకరమైనటువంటి బుసలు కొడుతున్నటువంటి ఈ తాచుపామని తొక్కిపడేయండి. తర్వాత మీలో మీకు ఉన్నటువంటి తేడాలు చూసుకోండి. ఓకే. దక్షిణ భారతదేశ రాజకీయ నాయకులకి, మేధావులకు కూడా స్టార్ట్ చేయండి ఒక సెంటర్ని. ఇది సౌత్ ఇండియన్ ఫోరం అనో లేదంటే సౌత్ ఇండియన్ సంథింగ్ ఏదో స్టార్ట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాలి. దానికి స్టాలిన్ ముందుంటున్నాడు, డిఎంకే నాయకుడు. అతను ఒక్కడనే పోరాటంలో ముందు పెట్టేసే సమితిగా తయారు చేయొద్దు, మీరు అందరూ కూడా గెలవండి. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా బుద్ధి తెచ్చుకొని ఇది సనాతన ధర్మం అనేది వాగకుండా, సనాతన ధర్మం అంటే నువ్వు డిప్యూటీ సీఎం ఎట్లా అవుతావురా? సనాతన ధర్మమే నిజంగా అమలుంటే నువ్వు వాళ్ళకి సేవ చేయాలి కదా, పొలాలలో వాళ్ళ కొట్టాలలో పేడెత్తాలి కదా. నువ్వు డిప్యూటీ సీఎం ఎట్లయితే సనాతన ధర్మం ప్రకారం? సనాతన ధర్మం అంటే ఏమిటి? ఆడవాళ్ళు చదవద్దు, ఈ శూద్రులు ఎవరు చదవద్దు, వీళ్ళకి ఆస్తి ఉండొద్దు, వీళ్ళు వాళ్ళ వృత్తులు చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఈ ఆర్య కులాలకి 3 ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి కులాలకి, క్షత్రియ వైశ్యాన్ని నేను వాడను, మారువాడేలకి సేవ చేసుకుంటూ బతకాలి. మరి నువ్వు డిప్యూటీ సీఎం అయి ఉండి సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడతావు? నీకు అసలు పదవి అర్హత లేదు కదా. సో ఇది నా అప్పీల్ వీళ్ళకి. మీడియాకు కూడా మీరు భయపడుకుంటూ వాళ్ళకి అమ్ముడు పోకండి. 3 సంస్థలు ఫెయిల్ అయితే 4వ సంస్థ మీడియా ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉంది. అవును. కాబట్టి మీలాంటి వాళ్ళు 100,000 యూట్యూబ్లు పెట్టండి, ప్రజల సహకారం తీసుకోండి, లాభం రాకపోయినా కూడా నష్టం లేకుండా చూసుకోండి. ఇది కూడా నడవాలి. కాబట్టి దిస్ వాట్ మై అప్పీల్ టు ఆల్ ద పీపుల్. ఓకే సార్. ఈ కార్పొరేట్ శక్తుల కోసం అంటే ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళ ఈ దమనకాండను అడ్డుకునే విధంగా మొత్తం ప్రజలంతా కూడా ఏకమై, ముఖ్యంగా మిగతా పార్టీలు కూడా, ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా ఏకమై దీన్ని అడ్డుకోవాలని ఆశిస్తూ మనం ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై భీమ్.